హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ని ప్రిన్స్ కట్గా ఎలా కుట్టుకోవాలి, ప్రిన్స్ కటింగ్ చేసుకోలేదు అని బాధపడే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ప్లెయిన్ కటింగ్ చేసుకోవాలి అది 15 ఇంచ్ లెంత్ తీసుకున్నాను. చెస్ట్ వచ్చేసి 38 ఇంచు ప్లస్ 2 ఇంచు 40 ఇంచు మొత్తం. అంటే ఇప్పుడు నేను 1 పీస్ తీసుకున్నా కాబట్టి చెస్ట్ వచ్చేసి 9.5 వస్తుంది, 2 ఇంచ్ ఎక్స్ట్రా. చూసారు కదా. నెక్ వచ్చేసి 5.5 ఇంచ్ తీసుకున్నాను. ఇది నార్మల్ బ్లౌజు సైజు, అంటే నార్మల్గా మీడియం వాళ్ళకి సరిపోతుంది ఇది. ఇప్పుడు ప్రిన్స్ కట్గా ఎలా చేసుకుందామంటే, మనం షోల్డర్ మిడిల్ ఒక మిడిల్ లైన్ వేసుకోవాలి. ఆ మిడిల్ లైన్కి అటు 3/4 ఇంచు ఇటు 3/4 ఇంచు మొత్తం కలిపి 1.5 ఇంచు మార్కింగ్. ఇప్పుడు లెంత్ వచ్చేసి 5 ఇంచు. కొంచెం కప్పు మనకి బాగా కావాలి అనుకునే వాళ్ళు 2 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఇటు 1 ఇంచు ఇటు 1 ఇంచు మిడిల్ లైన్ ఉంది కదా, మిడిల్ లైన్కి అటుపక్క 1 ఇంచు ఇటుపక్క 1 ఇంచు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 5 ఇంచు మార్కింగ్ నుంచి ఆర్మ్ రౌండ్ సైడ్కి ఇలా కర్వ్ గీసుకోవాలి. ఈజీగా మెల్లగా కర్వ్ గీసుకొని ఆర్మ్ రౌండ్ దగ్గర మాత్రము కొంచెము 1 ఫూట్ పైన ఎక్స్ట్రా వేసుకోవాలి. మిడిల్ ఇక్కడ పాయింట్ మాత్రము 5 ఇంచ్ పాయింట్ మాత్రము నార్మల్గా ఒక సింగిల్ లైన్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు లెంత్ వచ్చేసి మనకి ఎంత ఉంటుందో, కొంచెం ఎక్కువ అనుకునే వాళ్ళు మాత్రము మిడిల్లో ఒక చిన్న టక్ వేసుకోండి. అలా చూస్తున్నారు కదా. అలా లేదు పర్వాలేదు మాకు లెంత్ ఓకే అన్నవాళ్ళు ఈ టక్ అవసరం లేదు. టక్ వేసుకున్నా మంచిగా నీట్గా వస్తుంది. ప్రిన్స్ కట్టు టక్ వేసుకోకపోయినా కూడా నీట్గా వస్తుంది. దాంట్లో ఏమీ ప్రాబ్లం లేదు. స్టిచ్చింగ్లో ఏమీ డిఫరెంట్ ఏమీ అనిపించదు అంతగా. చూసారు కదా, మార్కింగ్ ఇలా వేసాను. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకుందాం రండి. ఫస్ట్ మనము కింద చెస్ట్ కింద పార్ట్ కుట్టుకోవాలి, తర్వాత ఆర్మ్ రౌండ్ నుంచి కుట్టుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఇది ప్రిన్స్ కట్లో ఒక పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, నేను సింగిల్ పీస్ చూపిస్తున్నాను కాబట్టి ఫస్ట్ నెక్ కుడుతున్నాను. నార్మల్గా బ్లౌజ్గా అయితే మాత్రము మీరు ఫస్ట్ హుక్ పట్టి కాజా పట్టి కుట్టుకున్న తర్వాత షోల్డర్ అంతా ఫ్రంట్ 2 పార్ట్స్ ఫినిషింగ్ అయిన తర్వాత షోల్డర్ అటాచ్ చేసుకొని నెక్ కుట్టుకోవాలి. కుట్టుకోవడం మీకు తెలుసు కదా. ఇప్పుడు నేను సింగిల్ పీసే చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇది ఫినిషింగ్ చూపిస్తున్నాను. నేను అందుకు ఫస్ట్ నెక్ కుట్టాను. మీరు నార్మల్గా ఉక్కు పట్టి కాజా పట్టి కుట్టుకున్న తర్వాతనే నెక్ కుట్టుకోండి. చూడండి. ఇప్పుడు నెక్ రెడీ అయిపోయింది. చూసారు కదా, నెక్ రెడీ అయిపోయింది. హుక్ పట్టి రెడీ అయిపోయింది. ఇది హుక్ పట్టి, ఇది మొత్తం ఫినిషింగ్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈజీగా ఉంది కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ స్మైలింగ్.